క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, 6 వారాల నుండి మనందరం కూడా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహ కాలమైనటువంటి కృపాకాలమైనటువంటి ఈ పాస్కాయుత కాలాన్ని ఆత్మీయంగా అనుసరించటానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నంలో తప్పనిసరిగా కొన్ని చోట్ల మనం పడిపోయి ఉండవచ్చు. ఇది విచిత్రమేమి కాదు, లేకపోతే జరగకూడదేమీ కాదు. ప్రతి ఒక్కరము కూడా ఈ పాస్కాయుత కాలం, ఈ శ్రమల కాలం, ఈ తపస్సు కాల ప్రారంభములో కొన్ని ఆశలతో ఆశయాలతో నేను ఈ విధంగా ఉండాలి, ఈ రీతిగా ఉండాలి, ఇలా మారాలి, నాలో ఈ మార్పు రావాలి అని మనందరం కూడా కోరుకుని ఉంటాం. పలికినట్లుగా మనలో కొంతమంది పడిపోయి ఉంటాం, మరలా ప్రయత్నము చేస్తూ ఉంటాం. ఈనాడు మనందరం కూడా మ్రాని కొమ్మల ఆదివారాన్ని కొనియాడుతున్నాం. మనము ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా ఆయుత్త కాలములో చివరి ఘట్టాన్ని చేరుకుంటున్నాం, చివరి దశకి చేరుకుంటున్నాం. రాను రాను ముఖ్యంగా ఈ మ్రానికొమ్మల ఆదివారం నుండి మనలో ఉన్నటువంటి ఈ భావోద్వేగం అనేటువంటిది పెరుగుతుంది. కారణం, ప్రభువు శ్రమలు పొందే గడియలు దగ్గరకు వచ్చాయి. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మట్టల ఆదివారం, మ్రాని కొమ్మల ఆదివారం యొక్క పరమార్థాన్ని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు ఈ రోజున యెరూషలేము నగరానికి ప్రయాణమై వెళుతున్నాడు. బెతానియా, బెత్ఫెగా అనే ప్రాంతముల నుండి యేసు ప్రభు యెరూషలేములో అడుగు పెడుతున్నాడు. దానిలో కొత్త ఏముంది అసలు? యేసు ప్రభు ఇంతకుముందు యెరూషలేముకు వెళ్ళలేదా? వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. తాను నడవగలిగి బుద్ధి వివరం వచ్చిన తర్వాత నుండి కూడా యేసు ప్రభువు యెరూషలేముకు వెళుతూనే ఉన్నాడు. ఉదాహరణకి లూకాసు వార్త, ఒకసారి బైబిల్ తీసుకుందాం. మైకున్నటువంటి వారు అర్థవంతంగా చదవడానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 41, 42 వచనాలు త్వరగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ప్రియులారా గమనించండి. యేసు ప్రభు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఏం చేశారు? యేసు ప్రభును వెంట తీసుకుని మరి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకు వెళ్ళారు. దయచేసి గుర్తుపెట్టుకోండి మాట. యూదుల యొక్క విశ్వాసం ప్రకారం, వారి యొక్క మత సాంప్రదాయం ప్రకారం ప్రతి యూద పౌరుడు కూడా అట్లీస్ట్ చాలాసార్లు వెళ్ళాలి. సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము దేవాలయాన్ని సందర్శించుకోవాలి. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ, అర్థమవుతుందండి? సంవత్సరానికి ఎన్నిసార్లు సందర్శించుకోవాలి? 3 సార్లు కుదరకపోతే, 3 సార్లు వల్ల కాకపోతే, ఎట్టలేదన్నా కానీ ఒక్కసారన్నా సందర్శించుకోవాలి యెరూషలేము దేవాలయాన్ని. వాళ్ళ నియమం, వారి ధర్మశాస్త్ర నియమం. ఎప్పుడది? పాస్కా పండుగకి అందరూ యెరూషలేము దేవాలయానికి వెళ్ళదు. ప్రతి పురుషుడు కూడా, స్త్రీల గురించి మాట్లాడతలేదండి, యూదుల ధర్మశాస్త్రాన్ని గురించి మాత్రం మాట్లాడుతున్నాను నేను. అయితే వారు కుటుంబాలుగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటువంటి వారు. ప్రైజ్ ద లార్డ్,
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కూడా ఈ మ్రాని కొమ్మల ఆదివారం రోజు కూడా యేసు ప్రభు యెరూషలేముకి వెళుతున్నారు. ఏంటి దీనిలో ఉన్న ప్రత్యేకత? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అసలైనటువంటి విషయం. తన జీవితంలో తనకి 30 సంవత్సరాలు రాకముందు యేసు ప్రభు చాలాసార్లు వెళ్ళి ఉంటాడు. మరియ తల్లితో పాటు, యోసేపు గారితో పాటు. యోసేపు గారు బ్రతికున్న నాళ్ళు కూడా, ఆ తరువాత కూడా ఇల్లు ఉంటారు. అదే కాకుండా తన బహిరంగ జీవితంలో కూడా యేసు ప్రభు చాలాసార్లు యెరూషలేముకి వెళ్ళారు అని మన వాక్యంలో చదువుకుంటాం. అయితే గుర్తుపెట్టుకుందాం ఈ మాట. ఈరోజు యేసు ప్రభువు యెరూషలేముకు వెళ్ళినటువంటి ఈ సందర్భం ప్రియులారా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఆయన చివరిసారిగా యెరూషలేముకు వెళుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఈసారి వెళ్ళటం అనేటువంటిది చాలా భావోద్వేగంతో కూడుకున్నటువంటిది. ప్రభువుకు తెలుసు ఆల్రెడీ. ఏంటండి? ప్రభువుకి స్పష్టంగా తెలుసు, నేనిక యెరూషలేముకు వెళ్ళి మళ్ళీ ప్రజల మధ్యలోనికి తిరిగి రాను. ఆయన గడియ ఆసన్నమైనది, ఆయన సమయం దగ్గరకు వచ్చినది. దేని కొరకై? తాను మన కొరకై సిలువలో మరణించవలసినటువంటి సమయం. యోహాను సువార్తలోనైతే ఇంకొంచెం స్పష్టంగా ఉంటుందండి. ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రజలు ఏమనుకుంటారు? వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమని? యేసుప్రభు యెరూషలేముకు వస్తాడా? యేసుప్రభు యెరూషలేముకి వస్తాడా? ఆ నజరేయుడు యెరూషలేముకు వస్తాడా అని మాట్లాడుకుంటూ ఉంటారండి యోహాను సువార్తలో. అని మాట్లాడుకుంటూ అక్కడ వివరణిస్తారు యోహాను గారు. ఏమని వివరణిస్తారు? ఏలయనగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అతను పట్టి బంధించటానికి సిద్ధముగా ఉన్నారని వారు ఎరిగి ఉన్నారు. యేసుప్రభుని ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రియులారా, యేసుప్రభు యెరూషలేమునికి వస్తాడో మామూలుగా రాలేదండి. ఈసారి వచ్చేటప్పుడు పిల్లారా ఆయన ఇదిగో తన వైభవముతో ఆయన యెరూషలేములో ప్రవేశిస్తాడు. తన యొక్క నిజమైనటువంటి రాచరికాన్ని ప్రజలకు చూపిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం ఏమిటి అంటే ప్రియులారా, యేసు ప్రభువే స్వయంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడండి శిష్యులకి. మీరు వెళ్ళండి, ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల, ఏంటిదండి? గాడిద పిల్ల కట్టివేయబడి ఉంటుంది, దాన్ని విడిపించుకొని దాన్ని నా కొరకై తోలుకొని రండి అని చెప్తాడు. ఈరోజు శ్రమల గురించి కాకుండా ఉదయం మనం ప్రారంభంలో చదువుకున్నటువంటి సువిశేషాన్ని కొన్ని నిమిషాల పాటు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం పిల్లారా. యేసు తన శిష్యులతో యెరూషలేమునకు సమీపమున ఉన్న ఒలీవు కొండ దగ్గరనున్న బెత్ఫెగా బెతానియా గ్రామములను సమీపించెను. అప్పుడు ఆయన ఇరువురు శిష్యులను పంపుచు ఇట్లు ఆదేశించెను. ఇది ముఖ్యమైన మాట అండి. ఇక నుండి జాగ్రత్తగా ఆలకించండి. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఇంతవరకు ఎవరునూ ఎక్కలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఇవి చాలా ముఖ్యమైన మాటలండి. 3 మాటలు ముఖ్యంగా మేము ముందుంచాలనుకుంటున్నాను. ఏమిటి? మొదటిగా ఒక గాడిద. ఏంటిదండి? దయచేసి అందరూ చెప్పండి. మొదటిది ఏంటిదండి? గాడిద. అది ఎలాగా ఉందంటండి? ఎలా ఉంది? కట్టివేయబడి ఉంది. యేసుప్రభు ఏమంటున్నాడు? దాని మీద ఇంతకు ముందు ఎవరన్నా ప్రయాణం చేశారా? దాని మీద ఎక్కారా ఎవరన్నా? ఎక్కలేదు. మూడవది ఏంటి? ప్రభు ఏమంటున్నాడు? దానిని విప్పి తీసుకొని రమ్మంటున్నాడు. ఈ 3 మాటలు చాలు ప్రియులారా ఈరోజు మనం ధ్యానం చేయటానికి. ఏమిటి? గాడిద కట్టివేయబడి ఉంది. ఆ గాడిద మీద ఇంతకుముందు ఎవరూ కూడా ఎక్కి ఉండలేదు.
ఆ గాడిదను విప్పి తీసుకొని రండి. ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు యెరూషలేమునకు వెళ్ళాడు, ఎందుకు అక్కడ మరణించాడు, ఎందుకు ఆయన ఉత్థానమయ్యాడు అనేటువంటి పరమార్థం ఈ 3 మాటలలోనే ఉంది ప్రియులారా. ఏమిటి? గాడిద కట్టివేయబడి ఉంది. ఆ గాడిద మీద ఇంతకుముందు ఎవరు కూడా ఎక్కి ఉండలేదు. ప్రభు అంటున్నాడు, ఆయన ఆదేశానుసారముగా కట్టివేయబడి ఉన్నటువంటి ఆ గాడిదని విప్పి తీసుకొని రండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని నిమిషాల పాటు గాడిద గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గాడిదను చూసారా? అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు చూసారా లేదా? చూసారా? చూసాం. గాడిద బాగా అందంగా ఉంటుంది కదా, నెమలిలాగా ఉంటుంది కదా, గుర్రంలాగా పౌరుషంగా కనబడుద్ది కదా మనకి, కదా? చెప్పండి, పర్లేదు కదా? ఎలా ఉంటుంది? చేదరించుకుంటాం మనం. నిజం మాట్లాడదాం. అందచందాలు మనకి దాంట్లో కనబడవు. గాడిద తెలివి లేనటువంటి దానితో పోల్చబడుతుందండి, మూర్ఖపు జంతువుగా పోల్చబడుద్దండి. ఆ విషయానికి వస్తే బైబిలులో కూడా దేవునికి అంగీకారము కానటువంటి జంతువులలో ఒకటి గాడిద. దేవునికి కానుకగా ఇవ్వకూడదండి గాడిదని. ఇక్కడ మనకి సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుందండి. దేవుడు అంగీకరించడంటండి, అంటే అక్కడ రాయబడి ఉంటుంది. దేవుడు అపవిత్రమైన జంతువులలో ఒకటి గాడిద. వేటిల్లో ఒకటండి. మనం చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒకసారి మీరు వాక్యాన్ని తీసుకోండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి త్వరగా. నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనం. గాడిదకు పుట్టిన తొలిపిల్లకు బదులుగా గొర్రె పిల్లను దేవునికి అర్పింపవలెను. దేవునికి అర్పించాలి, గాడిద పిల్లను అర్పించకూడదు. అర్థమైంది అందరికీ? ఓకే కదా? ఎందుకని? గాడిద అపవిత్రమైన జంతువులలో ఒకటండి. తరువాత లేవియ కాండము 11వ అధ్యాయము, లేవియ కాండం 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకున్న ప్రభువు మోషేతోను అహరోనుతోను ఇట్లు నుడివెను, మీరు ఇశ్రాయేలీయులను ఇట్లు ఆజ్ఞాపింపుడు, మీరు భూమి మీద జంతువులలో గిట్టలు చీలియుండి, ఏంటిదంటండి? గిట్టలు చీలి ఉండి నెమరివేయు వాని నెల్ల భుజింపవచ్చును. ఈ క్రింది జంతువులకు గిట్టలు చీలియుండుట లేక నెమరివేయుట అను ఒక లక్షణము మాత్రము కలదు, కనుక మీరు వానిని భుజింపరాదు. చాలండి, మనకి చాలా పొడుగ్గా ఉంటది కాబట్టి వాటిల్లో ఒకటేంటిదండి? గాడిద. దాన్ని అపవిత్రమైన జంతువుగా దేవుడు పరిగణించాడు. అర్థమైందా? మూడవది మరొక గుణం ఏంటంటే గాడిద మొండిదండి. ఏంటిది? మొండి జంతువు, మాటినే రకం కాదు. ఏంటిదంట? అదేవిధంగా గాడిద ప్రియులారా అరణ్యపు జంతువు, సహజ సిద్ధంగా మనుషుల దగ్గర ఉండాల్సింది కాదండి. అది ఎక్కడ ఉండాల్సిందండి? ఎక్కడ ఉండాల్సింది? అరణ్యములో ఉండవలసిన జంతువు అండి అది. బైబిల్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఇది చాలా స్పష్టంగా ఇంకొంచెం వివరంగా ఉంటుందండి, కానీ మనకు అంత సమయం లేదు ప్రియులారా. ఇక అసలు విషయానికి వద్దాం ప్రియులారా. గాడిద ఎప్పుడు కట్టివేయబడి ఉండాలి, దానితో పని ఉంటే తప్ప. ప్రియులారా, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తున్నాను, అందరు నా కలిసి చూడండి దయచేసి. ఈ గాడిద మనమే. ఈ గాడిద ఎవరండి? మనమే. మీరు నవ్వుకుంటారండి, కానీ మీకు అర్థం కావటానికి చాలా ప్లెయిన్ భాషలో, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నానండి. ఈ గాడిద ఎవరండి? మనమే. కట్టివేయబడి అంటే బంధించబడి ఉన్నటువంటి దానితో సారూప్యం అండి. యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు ఆ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టివేయబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్లను మీరు చూస్తారు. ఏంటి? మనందరము కూడా మానవులమైన మనందరం కట్టివేయబడి ఉన్నాం, బంధించబడి ఉన్నాం. ఈ గాడిద
మానవునికి, మానవ స్వభావానికి సారూప్యముగా ఉంటుందండి. దేనికి కట్టివేయబడి ఉన్నాం మనందరం కూడా? మన గర్వానికి కట్టివేయబడి ఉన్నాం, లోకానికి కట్టివేయబడి ఉన్నాం, పాపానికి కట్టివేయబడి ఉన్నాం, సాతానికి కట్టివేయబడి ఉన్నాం, వ్యసనాలకు కట్టివేయబడి ఉన్నాం. మనందరం కూడా ప్రియులారా, మనందరం కూడా వీటన్నిటికి కట్టివేయబడి ఉన్నామండి. అన్నిటికంటే ముఖ్యంగా పాపమనే గొలుసులతో కట్టివేయబడి ఉన్నామండి. పాపమనే గొలుసులతో బంధించబడి ఉన్నాం ప్రియులారా. ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రియ దేవుని బిడ్డ ఆ సంఖ్యలని తెంచటానికి. నిన్ను ఏ గొలుసులతోనైతే, ఏ తాళ్లతోటైతే కట్టివేయబడి ఉన్నావో, బంధించుకొని ఉన్నావో, ఆ తాళ్లను తెంచివేయడానికి, నీ బంధకాల నుంచి విప్పివేయడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన యెరూషలేములో ఆ కలువరి కొండ మీద మరణించింది ప్రియులారా, మానవాళిని బంధించి ఉన్నటువంటి ఆ పాప బంధకాల నుంచి విడిపించటానికి. దానిని విప్పి తోలుకొని రండి, దానిని విప్పి తోలుకొని రండి. ప్రియులారా, బైబిలులో చాలా గాడిదలు ఉన్నాయండి. బైబిలులో చాలా గాడిదలు ఉన్నాయండి. కానీ ఈ రోజున నేను మీతోటి 3 గాడిదల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎన్ని గాడిదలు? ఆ గాడిదలన్నీ కూడా మనకు సారూప్యమే. మీరు ఏమనుకోమాకండి దయచేసి. ఏంది ఫాదర్ గారు మమ్మల్ని, నేను పోల్చట్లేదమ్మా, సారూప్యత మాత్రమే చెప్తున్నానండి. మొదటి గాడిద ఏమిటంటే బిలాము గాడిద. ఏం గాడిదండి? బిలాము గాడిద. వాక్యాన్ని తీసుకుంటారా ఒకసారి? సంఖ్యాకాండము 22వ అధ్యాయము. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం త్వరగా. బిలాము గాడిదనెక్కి పోవుటను చూచి దేవుడు కోపపడెను. బిలాము తన సేవకులిద్దరిని వెంటనెడుకొని గాడిదనెక్కి పోవుచుండెను. అతనిని ఆపుటకై ప్రభువు దూత త్రోవకడ్డముగా నిలిచెను. దేవదూత కత్తి చాచి నిలబడి ఉండుట చూచి గాడిద మార్గము నుండి వైదొలగి ప్రక్క పొలములోనికి పోయెను. బిలాము తన గాడిదను కర్రతో మోది మరలా త్రోవకు మరలించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లల జాగ్రత్తగా చూడండి నా కల్లి. దేవుని యొక్క దూత గాడిదకు ఎదురుగా వచ్చాడు, బిలాముకు ఎదురుగా వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే గాడిద దేవుని యొక్క దూతను చూచింది కానీ మనిషి దేవుని యొక్క దూతని చూడలేక. ఎంత దుర్మార్గమో చూడండి, ఎంత పాపమో చూడండి. దేవుని యొక్క దూతను ఎవరు చూస్తున్నారు? గాడిద చూస్తుందండి. ఆ దర్శనాన్ని చూడగలుగుతుందండి గాడిద. మనుషులు మాత్రం చూడటానికి సిద్ధంగా లేరు. మానవులు దిక్కులు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. దేవాలయానికి వచ్చి కూడా మనం దేవుని వైపు మన దృష్టి ఉండదండి. గాడిదకి దేవుడు, మనం అనుకుంటాం కదా పనికిరానటువంటిదని, ఇందాక చెప్పుకున్నాం కదా మూర్ఖపు జంతువు అని. ఎటువంటి జంతువు అంటండి? మూర్ఖపు జంతువు అని అనుకున్నాం కదా. ఆ గాడిద దైవ దర్శనాన్ని పొందుకోగలిగిందండి. ఆ తరువాత మనం చదువుకుంటామండి, మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను పిల్లారా. ఏమిటి అంటే ఆ గాడిద ఈ లోక సంబంధమైన యజమానుని యొక్క స్వరాన్ని వినడం కంటే కూడా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి పిల్లారా. ఈ గాడిద ద్వారా ఈ బిలాము అనేటువంటి వాడు ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలని. దేవుడు ఎన్నుకున్న ప్రజలని శపించడానికి ప్రయత్నం చేస్తే గాడిద దేవుని స్వరాన్ని విన్నది కానీ మనిషి యొక్క స్వరాన్ని వినలేదండి. దేవుడు గాడిదతోటి మాట్లాడిస్తాడు. అక్కడ దేవుడు గాడిదతోటి మాట్లాడిస్తాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, నీ మాట నేను వినకుండా ఎప్పుడన్నా ఉన్నానా? నీ మాట నేను వినకుండా ఎప్పుడన్నా ఉన్నానా? ఏం చేయమంటావు? నన్నేం చేయమంటావు? దేవుడు నన్నట్టు వెళ్ళొద్దు అంటున్నాడో. దేవుడు నన్నట్టు వెళ్ళొద్దట.
యజమానుడు ఈ లోక సంబంధం డబ్బు కోసం ఆశపడుతుంటే మూగ జంతువు ప్రియులారా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి, దేవుని యొక్క సందేశాన్ని ఆలకించి, దేవుని చిత్తానికి లోబడినటువంటి గాడిదను మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నువ్వు ఏ విధముగా ఉన్నావు? సమయం ఎక్కువ లేదు కాబట్టి డీటెయిల్స్లోకి వెళ్ళటం లేదు పిల్లారా. నీవు ఏ విధముగా ఉన్నావు? అట్లీస్ట్ ఆ మోగ జంతువు నుంచైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. ఆ మోగ జంతువు నుండైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి, దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి, దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించేటువంటి వారముగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక రెండవ గాడిద గురించి ఒక నిమిషం పాటు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని క్రొత్త బైబిల్ నుంచి చదవండి. నూతనంగా ప్రింట్ అయిన బైబిల్ నుంచి చదవండి దయచేసి త్వరగా. అది ఎదకిపోయి అటు నిటు పరిగెత్తెను. 24వ వచనమమ్మ. అడవి గాడిద ఎదకుపోయి అటు ఇటు పరిగెత్తును. ఎడారిలో అటు ఇటు పరిగిడి గాలిని వాసన చూచును. ఋతు సమయము వచ్చినప్పుడు దానిని ఎవడాపగలడు? మగగాడిద దాని కొరకు వెదకనక్కరలేదు. ఋతుకాలమున అది దానిని సులభముగానే దొరుకును. ప్రియులారా, ఇది ఒక చండాలపు గాడిద గురించి మాట్లాడుతున్నాడండి. పాపము కొరకై వెతుకులాడే గాడిద గురించి మాట్లాడుతున్నాడండి. ఎడారిలో అరణ్యములో పరిగెట్టే గాడిద గురించి మాట్లాడుతున్నాడండి. మానవుడు, ఆధునిక మానవుడు ఎలాగా ఉన్నాడంటే ఇదిగో ఈ గాడిదలాగా ఉన్నాడండి. పరిగెడుతున్నాడో దేనికోసం? పాపము వెంట పరిగెడుతున్నాడు ప్రియులారా. దేని వెంట? పాపము వెంట వెతుకులాడుతున్నాడండి, పరిగెడుతున్నాడు ప్రియులారా. ఈ రోజున మనం పరిశీలించుకోవాలి, మనం ఏ విధముగా ఉన్నాం. ఒకవేళ ఇదిగో అరణ్యములో పరిగెడుతున్నటువంటి, ఒక గమ్యము లేకుండా, ఒక తీరు తెన్ను లేకుండా పరిగెడుతున్నటువంటి, పాపము వెంట పరిగెడుతున్నటువంటి గాడిదల వల్లే మనం ఉంటే ఈ రోజున దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు పిల్లారా, అటువంటి స్థితి నుండి నీవు మారాలి. కట్టివేయబడి ఉన్నటి స్థితి నుండి మనం మారాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. చివరిగా 3వ గాడిద, అతి ముఖ్యమైనటువంటి గాడిద ప్రియులారా, ఈ రోజున మనం చదువుకున్నటువంటి గాడిద. ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఇంతవరకు ఎవరును ఎక్కలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 7వ వచనాన్ని చదువుకుందాం ఇప్పుడు పిల్లారా. వారు గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రములు పరచరి. ఆయన దానిపై కూర్చుండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనందరము కూడా యేసయ్యను మోసేటువంటి వారముగా ఉండాలి. ఈ గాడిద పిల్ల ఏం చేసిందండి? ఇది గాడిద కూడా కాదండి, పెద్ద గాడిద కూడా కాదండి, పిల్ల. పాపం యేసు ప్రభు సెలెక్ట్ చేసుకున్నాడు దాన్నే. ఏం చేశాడు? దాన్నే. అయ్యో పాపం అది మోస్తుందా? గాడిదకున్న మంచి గుణాలు కూడా మనం తెలుసుకోవాలి. ఏంటిదంటే, ఒక్క గాడిద మాత్రమే జంతువులలో తాను మొయ్యగలిగినటువంటి తన బరువు కంటే 10 రెట్లు ఎక్కువ మోస్తుందంటండి. అర్థమైందా? గాడిద ఒక్కటే తాను తన బరువు కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా మోస్తుందండి? 10 రెట్లు ఎక్కువగా మోస్తుందంటండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు ఎన్నుకున్న గాడిదలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇంతకు ముందు ఆ గాడిద ఇంకెవ్వరిని కూడా మొయ్యలేదు. దానిని ఇంతవరకు ఎవరు ఎక్కి ఉండలేదు. దాని మీద ఎవరు కూడా స్వారీ చేయలేదండి. దాని మీద ఇంతవరకు ఎవరు కూడా ఎక్కి ఉండరు. అంటే
దానిని దేవుడు తన కొరకే సృష్టించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకై సృష్టించుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక మూగజీవి యేసు ప్రభువుని మోస్తూ ఉంది. ప్రియులారా, మరి నీవెలాగా ఉన్నావు? నీ జీవితం ఎలాగా ఉంది? నీవెవరిని మోస్తున్నావు? నీవు ఎవరిని మోస్తున్నావు? నీ హృదయంలో ఎవరున్నారు? నీ జీవితంలో ఎవరున్నారు? ఆత్మ పరిశీలన చేసుకో. సాతానుడా? పాపమా? వ్యసనమా? ఎటువంటి పాపం, ఎటువంటి వ్యసనం, ఏ వ్యక్తిని మోస్తున్నావు నీవు? ఆత్మ పరిశీలన చేసుకో. ప్రియులారా, ఈ రోజున మనము కూడా యేసయ్యను మోసినటువంటి గాడిదలాగా ప్రభువును మన హృదయంలో మొయ్యగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, ఆ గాడిద పేరు, ఆ గాడిద గురించి బైబిల్లో రాయబడినట్లుగా నీ పేరు, నా పేరు కూడా జీవ గ్రంథములో రాయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం యేసు ప్రభువును మొయ్యగలుగుతామో ప్రియులారా, ఆ గాడిదకు వచ్చిన ఖ్యాతి, ఆ గాడిదకు వచ్చిన గౌరవం నీకు నాకు కూడా దక్కుతుందండి. సహజంగా గాడిదను ఎవరన్నా కానీ వస్త్రాలు పరిచి నడిపిస్తారండి? గాడిదను ఎవరన్నా వస్త్రాలు పరిచి నడిపిస్తారా? యేసయ్యను మోసినటువంటి ఆ గాడిద ముందు ఏం పరిచారంటండి? వస్త్రాలు పరిచాము. నీవు కూడా ఒకవేళ ఈ లోక సంబంధమైన విషయాలతో నువ్వు కట్టివేయబడి ఉన్నా కానీ, నీవు కూడా ఒకవేళ ఇదిగో ఆ గాడిద వలె మూర్ఖపు జంతువుగా, మాట వినని జంతువుగా, కట్టివేయబడి ఉన్న జంతువుగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ప్రియులారా, ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా వారములో, ఈ పవిత్ర వారములో అడుగు పెడుతూ ఉండగా, ఇక నుండి నేను యేసయ్యను మొయ్యడానికి సిద్ధపడతాను, యేసయ్య మాత్రమే నా జీవితంలో మొదటి స్థానాన్ని పొందుకుంటాడు అని చెప్పగలిగితే ప్రియులారా, అదిగో ఆ గాడికి తగ్గినటువంటి గౌరవం అంతకంటే ఎక్కువగా యేసయ్య ఆ మహిమను నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ దేవాది దేవుని ఈనాడు ప్రియులారా, ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అయ్యా ప్రభువా, ఏ విధముగానైతే ఆ గాడిదను ఎన్నుకున్నావో, ఆ గాడిదను విప్పమన్నావో, ఆ గాడిద మీద నీవు ప్రయాణము చేశావో, అదే విధముగా తండ్రి నన్ను కూడా ఎన్నుకో నాయన. నా పాప బంధకాల నుంచి, నేను దేనికైతే, నా వ్యసనాల నుండి నేను దేనికైతే బంధించబడి ఉన్నాను, దానిని నన్ను విప్పుము నాయన, విడుదల చేయము నాయన. నా మీద, నా హృదయం అనేటువంటి సింహాసనం మీద నీవు ఆసీనుడవు కాయన, నిన్ను మోసే బిడ్డగా, నిన్ను మోసేటువంటి బిడ్డగా నాకు సహాయము చేయి తండ్రి అని ఆ దేవాది దేవుని వేడుకుందాం పిల్లారా. చివరిగా ఒక మాట, యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం అయిపోతుండగా అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేశారండి? తమ వస్త్రాలు పరిచారు, కొమ్మలు తీశారు. ఏమన్నారు? దావీదు సుతునకు హోసన్నా, ప్రభువు పేరిట వచ్చువానికి జై. దేవుని రాజ్యమును స్థాపించబోయేటువంటి, ముఖ్యంగా లూకాసు వార్తలో ఉంటుందండి ఆ మాట, ఆయనకు జై అని పలుకుతారు. పిల్లలకు దేవుని బిడ్డలారా, బాగానే ఉందండి. కానీ శ్రమల గురించి మనం ధ్యానం చేశాం. ఫాదర్ గారు మరొక ఇద్దరు వ్యక్తులు మనకి ఈ రోజున శ్రమలను మనం ధ్యానం చేయమన్నారు. పిలాతుడు ఇతరులు నాకు ఏమి దోషము లేదన్నప్పుడు వాళ్ళు ఏమన్నారండి? అతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు, సిలువ వేయుడు. 2 నాలుకల ద్వారాని నీవు ఎవరిలా ఉన్నావు? నీవు ఎవరిలా ఉన్నావు? యేసయ్యకి జయము అనే పలికేటువంటి వారిగా ఉన్నావా, లేకపోతే యేసయ్యని సిలువయుడు అనేటువంటి వారిలాగా ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనము కూడా సిలువవేయుడు, సిలువవేయుడని పలికితే అయ్యో మనకి అనర్థము. అలా కాకుండా యేసు ప్రభువుని నీ రాజుగా, నీ ప్రభువుగా నువ్వు అంగీకరించగలిగితే, నీ హృదయ సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా చేయగలిగితే, ఆయనకి జయ జయధ్వానాలతో కీర్తనలు పాడగలిగితే, మనసు విప్పి, ప్రియులారా, ఆయన దేని కొరకే మరణించాడో, ఎవరికైతే మరణించాడో వారిలో నీవు కూడా ఉంటావు. అటువంటి మహద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ దేవాది దేవుని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రత్యేకంగా వేడుకుందాం. పిల్లారా, ఈ వ్యాఖ్యాన పుస్తకంలో ఏమని ఉంటుందంటే, చిన్న ప్రసంగాన్ని చెప్పాలని ఉంటుందండి. కాబట్టి ఎక్కువసేపు చెప్పడానికి ఇప్పటికీ పెద్దదైంది అనుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. ఒకటే నిర్ణయం ప్రియులారా, మనందరము కూడా ఆ గాడిద పిల్లలాగా బందీలమై ఉన్నాం. దేనిలో బందీలుగా ఉన్నాం? పాపములో బందీలుగా ఉన్నాం. ప్రభువా, మమ్మ విప్పు నాయన, విడుదల చెయ్యి నాయన,
రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ప్రభువుకి స్తోత్రాలు చెల్లించేటువంటి వారముగా, ప్రభువుని మన రాజుగా స్వీకరించేటువంటి వారముగా మనల్ని మార్చమని, ఆయన సిలువలో మరణించినటువంటి ఆ త్యాగ ఫలముగా వచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకునే బిడ్డలుగా మనల్ని దీవించమని ఆ దేవాది దేవుని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, ఈనాడు మ్రాని కొమ్మలతో నీకు కీర్తనలు పాడుకుంటూ జయ జయ ధ్వానాల మధ్యలో ఇదిగో యెరూషలేమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి నీ దివ్య మందస్సం ఉన్నటువంటి ఈ దేవాలయంలో మీ రోజున అడుగు పెట్టాం ప్రభువా. మాకు ఈ మహద్భాగ్యాన్ని ప్రసాదించిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ రోజున నీవు యెరూషలేము నగరములో ప్రవేశిస్తున్నావు. ఎందుకోసం ప్రవేశిస్తున్నావు? శ్రమలు పొందడానికి, శిక్ష విధించబడడానికి, మరణము పాలు కావడానికి, మూడవ నాడు సజీవుడిగా లేచి పాపమనే బంధకాలలో ఉన్నట్టు మాకు విడుదల ప్రసాదించటానికి నీవు యెరూషలేములో ప్రవేశిస్తున్నావు ప్రభువా. మేమందరము కూడా, నీ బిడ్డలమైన మేమందరము కూడా ఆ గాడిద పిల్ల ఏ విధముగా వినయముతోటి నిన్ను మోసిందో, మేము కూడా నిన్ను మోసే బిడ్డలుగా మమ్ము దీవించు నాయన. మమ్ము ఏ పాపాలైతే, ఏ చెడు క్రియలైతే, ఏ చీకటి క్రియలైతే కట్టివేసి ఉన్నాయో, బంధించి ఉన్నాయో ప్రభువా, నీ కృపల్లో వాటిని తెంచివేయండి తండ్రి. మాకు విడుదల ప్రసాదించండి నాయన, విడుదల ప్రసాదించండి ప్రభువా. నిన్ను మోసే బిడ్డలుగా మమ్ము దీవించండి. మా హృదయ సింహాసనంపై నీకు స్థానాన్ని ఇచ్చే బిడ్డలుగా మమ్ము దీవించండి నాయన తండ్రి. ఈ పవిత్ర వారములు అడుగుపెట్టాం. మా విశ్వాసానికి అతి పరిశుద్ధమైనటువంటి కేంద్ర బిందువు అనేటువంటి వారం ఇది. ఈ వారాన్ని మాలో ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని, క్రీస్తు రాజా, నీవు మా కొరకై సిలువలో కొని తెచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యానికి పాత్రులమయ్యే బిడ్డలుగా మమ్మ దీవించమని, ఈ వారమంతా మా విచారణ గురువులను, ఇక్కడ సహాయకులుగా ఉంటున్న గురువులందరినీ దీవించండి నాయన. మా సిస్టర్స్ని, ఉపదేశకులని, సంఘ పెద్దలని, మరిదల సభ్యులని, యువతి యువకులని, చిన్నారి బిడ్డలని, వివాహితులని, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి క్రైస్తవుని కూడా ప్రభు దీవించండి. మేమంతా నీ పాటలను ధ్యానం చేసుకుంటూ మా పాపముల కొరకే ప్రాయశ్చిత్తపడి మా సిలువలను ఎత్తుకొని ప్రభు నేను అనుసరించే గొప్ప కృపను మాకు దయచేయమని, కడన నీ రక్షణ భాగ్యాన్ని పొందుకోవటానికి కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.